నెల్లూరు రూరల్ మండలంలోని గ్రామాల రైతులకు రెండవ పంటకు కనుపూరు కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మస్తాన్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కనుపూరు కాలువ నుండి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, సౌత్ మోపూరు, ములుమూడి, ఆమంచర్ల, అంబాపురం గ్రామాలతో కలిపి 27,000 ఎకరాల సాగుకు ఈ నీటిని అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ మండలంలోని గ్రామాల రైతులకు రెండవ పంట వేసుకునేందుకు 27,000 ఎకరాల సాగుకు నీటిని అందించిన జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లా బక్షు, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేంద్రారెడ్డి, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ రాపూర్ శేఖర్, నీటి సంఘం అధ్యక్షులు కొండా మురళీరెడ్డి, పొనక హరిప్రసాద్ రెడ్డి, తుల్లూరు రామయ్య, పెద్ద పెంచల నాయుడు, టీడీపీ నాయకులు మలినేని వేణునాయుడు, వాక వెంకటేశ్వర్లు, మన్నవరపు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇటీవల కాలంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగిందో ఆ సమావేశంలో శాసనసభ్యులు శ్రీధర్ గారు రెండో క్రాప్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆ మండలి సమావేశంలో ఉన్న గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీరందరూ కూడా దీని మీద సానుకూలంగా స్పందించి సెకండ్ క్రాప్కి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మండలంలో నీళ్లు వదులుతామని మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కనుపూరు కెనాల్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మండలంలో ఉన్న గొల్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి, కందమూరు, ఆమంచెర్ల, అదేవిధంగా ములుమూడి, సౌత్ మోపూరు, అంబాపురం దాదాపు ఈ గ్రామాలన్నింటిలో కలిపి 27,000 ఎకరాలకి ఈ నీరు అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 650 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇతర ములుమూడికి సంబంధించిన బ్రిడ్జి కానీ, కొట్టేపాలెం బ్రిడ్జి కానీ, కొత్తగా రైల్వే అండర్ పాస్లు కొండాయిపాలెం కానీ, అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్కి సంబంధించి కానీ, చిల్డ్రన్ పార్కు, నేషనల్ హైవే పార్క్ కానీ, ఈ విధంగా చెప్పుకోకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతుంది. ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దానిలో భాగంగానే ఏదైతే ఇటీవల కాలంలో మనం మాట ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు కనుపూరు కెనాల్కి నీళ్లు కూడా వదలడం జరిగింది. దీనివల్ల మండలానికి సంబంధించిన మా గ్రామాల రైతులు సెకండ్ క్రాప్ వేసుకునే దానికి 27,000 ఎకరాలుకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఈరోజు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా స్పందించిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి, అదేవిధంగా నారాయణ గారికి అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.